ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో పవర్ స్టార్ పవన్ కళ్యాణ్ గణతంత్ర దినోత్సవ సందర్భంగా, రిపబ్లిక్ డే సందర్భంగా తన ప్రసంగాన్ని పూర్తి చేసి ఆయన ఒక సినిమా టీజర్ని విడుదల చేశాడు. ఆ సినిమా పేరే పొత్తు ధర్మం. ఇది రాజకీయ సినిమా. నేడు జరుగుతున్న వాస్తవ పరిస్థితులను అద్దం పట్టేలా విడుదల చేసిన టీజర్. దీనికి కథా, స్క్రీన్ ప్లే, దర్శకత్వం ఎవరంటే నాదెళ్ల మనోహర్. హీరోలు ఎవరంటే తెలుగుదేశం పార్టీ అధినేత చంద్రబాబు నాయుడు, పవర్ స్టార్ పవన్ కళ్యాణ్, జనసేన అధినేత. ఇది రాజకీయ చిత్రం. దీంట్లో సైడ్ హీరో ఎవరంటే మండపేట నియోజకవర్గం నుంచి జనసేన పార్టీ తరఫున పోటీ చేయాలని ఊళ్ళూరుతున్న వేగుళ్ళ లీలాకృష్ణ. ఇది మరి సినిమా అంటే విలన్లు ఉండాలి కదా. విలన్లు రంగంలో దిగాడు. నీటిపారుదల శాఖ మంత్రి, కాపు నాయకుడు అంబటి రాంబాబు. ఇక ఆయనతో పాటు నేనేం తక్కువ తిన్నాననే విధంగా మరో కాపు నాయకుడు పేర్ని నాని కూడా ప్రేక్షకులను రక్తి కట్టించే విధంగా ఈ యొక్క రాజకీయ చలనచిత్రం ఉండబోతా ఉంది. ఇప్పటి వరకు అందరూ భావించారు తెలుగుదేశము జనసేన పార్టీ మధ్య అవినాభావ సంబంధం, ఏదో కృత్రిమంగా అతికిస్తే అతికేది కాదు, విడదీయని బంధం. చంద్రబాబు నాయుడు రాజమండ్రి జైల్లో ఉంటే ఆయన్ని కలిసొచ్చి తన మిత్రపక్షమైన భారతీయ జనతా పార్టీ రాష్ట్ర విభాగాన్ని సంప్రదించకుండా, జాతీయ నాయకత్వాన్ని కూడా సంప్రదించకుండా తెలుగుదేశం పార్టీ, జనసేన రెండు పార్టీలు కలిసి పొత్తు పెట్టుకుని పోటీ చేస్తాయని ఆ రోజు నుంచి ఈ రోజు వరకు వైఎస్ఆర్సీపీ పార్టీ నాయకులు, మంత్రులు, మాజీ మంత్రులు అంబటి రాంబాబు, పేర్ని నాని, యోగి రమేష్ ఇలాంటి వాళ్ళు ఎంతోమంది నారద పాత్ర పోషించి కలహాలు సృష్టించి కాపు కులస్తులను రెచ్చగొట్టి ఎన్ని ప్రయత్నాలు చేసినా ఈ బంధము విడలేదు. ఈరోజు రిపబ్లిక్ డే సందర్భంగా జరిగిన సంఘటనలు పొత్తు ఉంటుందా, ఊడిపోతుందా అని అనుమానం రేకెత్తించే విధంగా ఈరోజు పరిణామాలు ఉన్నాయి. మనం పూర్వాపరాల్లోకి వెళ్తే పవర్ స్టార్ పవన్ కళ్యాణ్ ఆయన ప్రసంగం పూర్తయినాక చంద్రబాబు నాయుడు గారు జనసేన పార్టీని సంప్రదించకుండా 2 నియోజకవర్గాల్లో అభ్యర్థులను ప్రకటించారు. అరకు నియోజకవర్గానికి దొన్ను దొర అనే అభ్యర్థిని ప్రకటించారు. అలాగే మండపేటలో బహిరంగ సమావేశం సందర్భంగా అక్కడ అభ్యర్థిని వేగుళ్ళ జోగేశ్వరరావు పోటీ చేస్తున్నాడని ప్రకటించారు. ఈ 2 చోట్ల కూడా వీళ్ళు పోటీ చేస్తున్నారు, గెలిపించండి అని చెప్పారు. ఈ రోజున చంద్రబాబు నాయుడు గారు ఏకపక్షంగా జనసేన పార్టీని మిత్రపక్షము పొత్తు ధర్మాన్ని పాటించకుండా, మమ్మల్ని సంప్రదించకుండా ఏకపక్షంగా 2 సీట్లు ప్రకటించారు కనుక మేమేమీ తీసిపోలేదు, మేము కూడా 2 నియోజకవర్గాల అభ్యర్థులను ఏకపక్షంగా తెలుగుదేశం పార్టీతో సంప్రదించకుండా నేను ప్రకటిస్తున్నాను మా పార్టీ తరపున అన్నాడు. 2 నియోజకవర్గాలు ఏం ప్రకటించాడు? తూర్పుగోదావరి జిల్లాలో ఉండే రాజోలు, అదే జిల్లాకు చెందిన రాజానగరం. ఈ రెండిట్లో మా అభ్యర్థులు పోటీ చేస్తారని ప్రకటించాడు. అభ్యర్థులను పవర్ స్టార్ నోటి వెంట ప్రకటించకపోయినా
రాజోల్లో పోటీ చేయబోయేది ఇప్పటికే 2 సార్లు వైఎస్ఆర్సీపీ పార్టీ తరఫున పోటీ చేసి స్వల్ప ఓట్ల తేడాతో ఓటమి చెందిన బొంతు రాజేశ్వరరావు, ఎస్సీ నియోజకవర్గం. రాజానగరం అది ఎలాగో తెలుగుదేశం పార్టీ అంత బలంగా లేదు. అక్కడ జనసేన పార్టీ తరఫున చాలా బలమైన నాయకుడు, ఉత్సాహంగా ఉల్లాసంగా నియోజకవర్గం అంతా కలిగి తిరుగుతున్న నాయకుడు ఉన్నారు. ఆయనకే సీట్ అనుకుంటున్నారు. బత్తుల బలరామకృష్ణ. 2 పేర్లు పవర్ స్టార్ పవన్ కళ్యాణ్ చెప్పలేదు, కానీ అందరికీ తెలిసినదే, లోక విదితమే. ఈ విధంగా 2 పార్టీలు, చంద్రబాబు నాయుడు సీనియర్, 40 సంవత్సరాలు పైగా రాజకీయ అనుభవం ఉంది. ఆయన మరి నోరు జారి పవన్తో మాట చెప్పాలని, అది మరి ఎలా ఆయనకు ఆలోచన రాలేదో, ఈ 2 నియోజకవర్గాల్లో అభ్యర్థులను ప్రకటించడం అనేది ఇప్పుడు చూసే వాళ్ళకి, ప్రపంచవ్యాప్తంగా ఉన్న తెలుగు వాళ్ళు, తెలుగు రాష్ట్రాలే కాదు, భారతదేశంలో ఉండే తెలుగు వాళ్ళే కాదు, అందరికీ ఒక ప్రశ్న ఉత్పన్నమవుతూ ఉంది. అసలు ఈ పొత్తు కొనసాగుతుందా? సీట్ల సంఖ్య వచ్చేసరికి తెలుగుదేశం వాళ్ళు 25, 28 ఇస్తామంటున్నారు. జనసేన వారి కోరిక 45 అంటున్నారు. మరి సీట్ల పంచాయతీ వచ్చినప్పుడు అసలు వీళ్ళ మధ్య పొత్తు కొనసాగుతుందా? ఇదిలా ఉంటే అంబటి రాంబాబు రంగప్రవేశం చేసి ఇక ఆయన ప్రారంభం నారద పాత్ర ట్విట్టర్లో మొదలెట్టాడు. చంద్రబాబు నాయుడు తమ్ముడు పవన్, చంద్రబాబు నాయుడు పొత్తు ధర్మమే కాదు, ఇంతవరకు జీవితంలో ఏ ధర్మాన్ని కూడా పాటించలేదు, జాగ్రత్తగా ఉండు తమ్ముడు అని చెప్పి ట్విట్టర్లో ప్రారంభించాడు. ఈ విధంగా ఇప్పటి వరకు జనసేన శతవిధాలా ప్రయత్నించి వీళ్ళిద్దరి మధ్యలో విభేదాలు సృష్టించాలని అనేక రకాలుగా ప్రయత్నించిన పవర్ స్టార్ పవన్ కళ్యాణ్, చంద్రబాబు నాయుడు సంయమనం పాటించి దేనికి స్పందించకుండా కలిసికట్టుగా అడుగులు వేస్తూ వచ్చారు. ఇప్పుడు ఈ జరిగిన సంఘటన, చంద్రబాబు నాయుడు ఏకపక్షంగా ప్రకటన చేయటం అనేది కాపు సామాజిక వర్గంలో ఏమైనా అలజడి రేకెత్తిస్తుందా? ఇది భవిష్యత్తులో ఈ 2 పార్టీల మధ్యన విభేదాలు పొసగి పొత్తు ధర్మానికి ఏమన్నా అసలు పొత్తు ఉంటుందా లేదా అనే అనుమానాలు రేకెత్తించే విధంగా ఉన్నాయి ఈరోజు పరిణామాలు. అయితే మనం ఒకటి గమనించవలసిన విషయం, పవర్ స్టార్ పవన్ కళ్యాణ్ కూడా చంద్రబాబు నాయుడు కంటే ముందే ఆయన నోరు జారాడు. ఆయన బహుశా మర్చిపోయి ఉండొచ్చు, మరి చాలా ఆవేశంగా మాట్లాడుతుంటాడు. వారాహి వాహనంపై తణుకుకు వెళ్ళినప్పుడు తణుకులో ఆయన ఒక ప్రకటన చేశాడు. నేను 2 అభ్యర్థులు ఇక్కడ నాకు దరఖాస్తు పెడితే ఇక్కడ పసుపులేటి వెంకట రామారావు అనే అభ్యర్థికి నేను సీట్ ఇచ్చాను. ఆ రోజే విడివాడ రామచంద్రరావు అనే అభ్యర్థి కూడా ఇద్దరు పోటీ పడ్డారు సీటు కోసం. విడివాడ రామచంద్రరావు 2019లో తన చిత్తశుద్ధి, అంకితభావం లోపించకుండా పార్టీ విజయానికి కృషి చేశాడు. విడివాడ రామచంద్రరావు అలా ఉంటే ఈ అభ్యర్థి ఓడిపోయిన తర్వాత పసుపులేటి వెంకటరామారావు అడ్రస్ లేకుండా పోయాడు. వాటి పార్టీ ఒకటి ఉంది, పవన్ ఒకడు ఉన్నాడని లేకుండా. అందువల్ల విడివాడ రామచంద్రరావు యొక్క కమిట్మెంట్, ఆయన యొక్క చిత్తశుద్ధి, అంకిత భావం, పార్టీ పట్ల ఆయనకుండే ప్రేమను గుర్తించి ఆయనే తణుకు నుంచి పోటీ చేయటానికి నేను నిర్ణయించుకున్నానని ప్రకటించాడు. ఇది ఒకటైతే తెనాలికి వెళ్ళినప్పుడు కూడా అదే జరిగింది. తెనాలిలో వారాహి యాత్ర సభ జరిగేటప్పుడు ఆయన యథాలాపంగా నాదెళ్ల మనోహర్ని
మీరు గెలిపించండి అంటే నాదెళ్ల మనోహర్ తెనాలిలో పోటీ చేయబోతున్నాడు అని ఆయన చెప్పకనే చెప్పాడు. కనుక ముందు చంద్రబాబు నాయుడు కంటే ముందు ఇద్దరు అభ్యర్థుల్ని ప్రకటించింది ఎవరంటే పవర్ స్టార్ పవన్ కళ్యాణ్. ఆ రోజున తణుకులో విడివాడ రామచంద్రరావుని ప్రకటించినప్పుడు అక్కడ 2014లో ఎమ్మెల్యేగా పోటీ గెలిచిన ఆరిమెల్లి రాధాకృష్ణ యువకుడు, ఆయన అవాక్కయ్యాడు. ఇది తణుకు అనేది తెలుగుదేశం పార్టీకి కంచుకోట. తెలుగుదేశం పార్టీ గెలిచినప్పుడల్లా 30,000 మెజార్టీతో గెలుస్తుంది. 2014లో ఆరిమెల్లి రాధాకృష్ణ వైఎస్ఆర్సీపీ పార్టీ తరపున పోటీ చేసిన అక్కడ చీరేపల్లి రాధాకృష్ణ ఆయనపై 30,000 మెజార్టీతో గెలిచాడు. 2009లో తణుకు నియోజకవర్గంలో కాంగ్రెస్ పార్టీ తరపున మొట్టమొదటిసారిగా ప్రస్తుత మంత్రి కారుమూరి నాగేశ్వరరావు పోటీ చేసి గెలిచాడు. తెలుగుదేశం తరపున వైటీ రాజా పోటీ చేశాడు. అప్పుడు ఈయన సాధించిన గెలుపు మెజారిటీ అంటే 1,500 ఓట్లు. కారుమూరి నాగేశ్వరరావు రాధాకృష్ణ మధ్య 2019లో హోరాహోరీ జరిగింది. జనసేన పార్టీ ఉండటం వల్ల ఓట్లు చీలిపోయినాయి. కారుమూరి నాగేశ్వరరావు మంత్రి రాధాకృష్ణ మీద గెలిచింది 2,000 మెజార్టీతో. అక్కడ ఇప్పటికీ కూడా తణుకు నియోజకవర్గం తెలుగుదేశం జనసేన పార్టీకి కంచుకోట. ఇక్కడ ఎట్టి పరిస్థితుల్లో కారుమూరి నాగేశ్వరరావు ప్రస్తుత మంత్రి మళ్ళీ విజయం సాధించడం అసాధ్యమని సర్వేలు రాజకీయ విశ్లేషకులు కూడా భావిస్తున్నారు. విశేషం ఏంటంటే ఇప్పుడు జనసేన అధినేత ప్రకటించిన తెనాలి, అక్కడ తెలుగుదేశం పార్టీ నాయకులు కొంతమంది ఉంటారు, అతివాదులు ఉంటారు. వాళ్ళు తెలుగుదేశం సమావేశం జరుగుతూ ఉంటే మా ఆలపాటి రాజేందర్కి సీట్ ఇవ్వాలి అని చెప్పి పెట్రోల్ క్యాన్లు తీసుకొచ్చి పోసుకొని ఆత్మాహుతి చేయడానికి కూడా సిద్ధపడ్డారు. కొద్దిమంది అలా ఉంటారు. వాళ్లను నియంత్రించవలసిన అవసరం నాయకులకు, ఆ నియోజకవర్గంలో ఉండే ఎమ్మెల్యే మాజీ ఎమ్మెల్యేలకు వాళ్ళ బాధ్యత ఉంటుంది. ఎందుకంటే కార్యకర్తలు విస్తృత ప్రయోజనాలు, రాష్ట్ర ప్రయోజనాలు చూడరు. ఇలా విభేదాలు పెట్టుకుంటే పొత్తు ధర్మానికి భంగం కలిగితే పవర్ స్టార్ పవన్ కళ్యాణ్, చంద్రబాబు నాయుడు ఇద్దరూ కలిసి బంగారు పళ్ళెంలో వైఎస్ జగన్మోహన్ రెడ్డికి అధికారాన్ని రెండవసారి దఖలుపరచడమే కాదు, కృష్ణా, గుంటూరు, పశ్చిమ, తూర్పుగోదావరి జిల్లా ప్రజలు ఈరోజు అమరావతి రాజధాని దీక్షలు 1,500 రోజులకు చేరింది. అమరావతి రాజధాని అది కరిగిపోయిన మంచుగడ్డ అవుతుంది. కనుక రాష్ట్ర ప్రయోజనాల దృష్ట్యా అమరావతి రాజధాని, పోలవరము వీటి దృష్ట్యా, రాష్ట్ర అభివృద్ధి దృష్ట్యా గ్రామాలలో నియోజకవర్గాలలో ఉండే నాయకులు, కార్యకర్తలు, శ్రేణులు కొంత సంయమనం పాటించాలి. రెచ్చగొట్టే ప్రసంగాలు చేయటం లేదు, పెట్రోల్ ఉంది కదా అని పెట్రోల్ క్యాన్లు పోసుకొని బెదిరించటం అనేది సమంజసం కాదు. అక్కడ తెనాలిలో నాదెళ్ల మనోహరే పోటీ చేయబోతున్నాడు. ఆలపాటి రాజేందర్కి చంద్రబాబు నాయుడు గుంటూరు లోక్సభ ఇస్తాడా, గుంటూరు వెస్ట్ సీట్ ఇస్తాడా, లేదు నయా పైసా ఖర్చు లేకుండా ఎమ్మెల్యేగా పోటీ చేస్తే ఆ 50 కోట్లు ఖర్చు ఏమీ లేకుండా 6 సంవత్సరాల టర్మ్, ఇదైతే 5 సంవత్సరాలు, ఎమ్మెల్సీ అయితే 6 సంవత్సరాలు పైసా ఖర్చు లేకుండా ఫ్రీగా వస్తుంది. ఆ సీట్ ఇస్తాడా అనేది పార్టీ అధినేత చూసుకుంటాడు. కనుక ఆలపాటి రాజేందర్ కోసం ఇలా ఉద్యమాలు చేయవలసిన అవసరం ఏమాత్రం లేదు. కనుక ఇది పవర్ స్టార్ పవన్ కళ్యాణ్ అని చెప్పారు. అయినా తెలుగుదేశం అధినేత కానీ, తెలుగుదేశం నాయకులు కానీ ఆ తణుకులో జరిగిన ప్రకటన విషయమై, తెనాలిలో జరిగిన ప్రకటన విషయమై ఎక్కడా కూడా దాని గురించి ప్రస్తావించలేదు, చర్చించలేదు, ఖండించలేదు. ఈరోజు మంచో చెడో 4 నియోజకవర్గాలు, 2 చంద్రబాబు నాయుడు ప్రకటించాడు,
2 పవర్ స్టార్ పవన్ కళ్యాణ్ ప్రకటించాడు. ఈ 4 కూడా తెలుగుదేశం జనసేన పార్టీ గెలిచే సీట్లే.